హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను ఒక రోపే గురించి చూపించబోతున్నాను. ఇది మన ఆంధ్రప్రదేశ్లోనే ఉంది. ఈ రోపే గురించి మీకు డీటెయిల్స్ చెప్పే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఈ వీడియో మొత్తం పూర్తిగా చూసి మీలో ఎంతమంది ఈ రోపేలో ట్రావెల్ చేశారో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోపే ఎక్కడో కాదండి, మన ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో ఉంది. ఈ రోపే టైమింగ్స్ వచ్చండి మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 5:30 వరకు ఉంటుంది. ఈ రోపేలో మనం ట్రావెల్ చేయాలంటే టికెట్ తీసుకోవాలండి. ఇది పెద్దలకి 80 రూపీస్ అనమాట. అలాగే 3 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల పిల్లలకి అయితే 60 రూపీస్ అనమాట. ఇక్కడ మనకి బోటింగ్ ఫెసిలిటీ కూడా ఉందండి. ఇక్కడ డ్యామ్కి ప్లస్ అక్క మహాదేవి కేవ్స్కి వెళ్తాకి బోట్స్ ఉంటాయి. డ్యామ్ బోటింగ్ టైమింగ్స్ వచ్చి 9 to 5 అనమాట. ఈ టికెట్ వచ్చి సేమ్ అండి, పెద్దలకి 80 రూపీస్, పిల్లలు 3 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల లోపు వాళ్ళకి అయితే 60 రూపీస్ అనమాట. అలాగే అక్క మహాదేవి కేవ్స్కి వెళ్ళాల్సిన బోట్ టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 9 నుంచి మార్నింగ్ 11 వరకేనండి. టికెట్ ప్రైస్ ఏమో పెద్దలకి 550 రూపీస్, పిల్లలు 3 నుంచి 10 సంవత్సరాల లోపు వాళ్ళకైతే 420 రూపీస్ అండి. టికెట్ తీసుకొని ఇలాగ లోపలికి వచ్చాక ఇలా లైన్లో వెళ్ళి మనకి ఇక్కడ టికెట్ చెక్ చేస్తారండి. పక్కన కూర్చొని ఉంటారు. వీళ్ళకి మన టికెట్ చూపిస్తే లోపలికి అలౌ చేస్తారు. క్రౌడ్ ఎక్కువగా ఉన్న టైంలో వెయిట్ చేయడం కోసం ఇదంతా వెయిటింగ్ హాల్ లాగా ఉందండి. చైర్స్ ఉన్నాయి. ఇక్కడ నుంచి అలా కొంచెం ముందుకు వెళ్ళాక మనకి రోపే స్టార్ట్ అవుతుందండి. ఇదంతా రోపేకి సంబంధించిన మెషినరీ అనమాట. పైనుంచి కిందకు వెళ్ళే వాళ్ళు తక్కువ ఉన్నారు, కానీ కిందకు వెళ్ళాక చాలామంది ఉన్నారండి. రిటర్న్ వచ్చేటప్పుడు చూపిస్తాను మీకు. మా నాన్నగారు మా అమ్మగారు అందులో ఉన్నారండి. మేము వేరే బాక్స్లో ఉన్నాం. మా చిన్నోడికి భయం వేసి ఏడుస్తున్నాడండి. వ్యూ అయితే మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది. మీరు ఎవరైనా శ్రీశైలం వెళ్తే కనుక ఈ రోప్వేని అస్సలు మిస్ అవ్వద్దు. పాతాళగంగ దగ్గర ఉంటుంది. లాంగ్లో మనకి డ్యామ్ కూడా కనిపిస్తుంది. వ్యూ మొత్తం ఎంజాయ్ చేస్తూ నెమ్మదిగా కిందకు వచ్చేసామండి. కింద చూడండి ఎంతమంది ఉన్నారో, పైకి వెళ్తాకి రెడీగా ఉన్నారు, లైన్లో ఉన్నారు. వీళ్ళే కాదండి, ఇంకా లోపల వెయిటింగ్ హాల్లో ఉంటారు. మేము పైకి వచ్చేటప్పుడు ఉన్నారనమాట, అది కూడా చూపిస్తాను. ఆ పాయింట్ నుంచి వచ్చామండి ఇక్కడ వరకు మనం.
వ్యూ అయితే చాలా బాగుంటుంది, అస్సలు మిస్ అవుద్దండి ఎవరు. ఇది బోటింగ్ పాయింట్ అన్నమాట. ఇంకొక విషయం అండి, మీరు టికెట్ తీసుకుంటారు కదా, టికెట్ మీ దగ్గర జాగ్రత్తగా పెట్టుకోండి, మిస్ చేసుకోమాకండి. ఎందుకంటే రిటర్న్ వెళ్ళేటప్పుడు మళ్ళీ చూపించాలి టికెట్ వాళ్ళకి. అక్కడ ఇన్స్ట్రక్షన్స్ కూడా పెట్టారు, చూడొచ్చు మీరు బోర్డు. ఈ పాతాళగంగ దగ్గర మనకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ పెట్టారండి, ఏం చేయాలి ఏం చేయకూడదని. సో అవి ఫాలో అవుతాం బెటర్ అనమాట అందరూ. ఇక్కడ పర్యాటక జల విహార నియంత్రణ కేంద్రం అని ఉందండి. ఇక్కడే బోటింగ్ పాయింట్ టికెట్స్ కూడా ఇస్తారు. ఇది పాతాళగంగ. ఈ స్టెప్స్ అనేది కిందకి వెళ్ళాలి మనం. అది డ్యామ్ అండి, లాంగ్లో కనిపిస్తుంది. ఇదంతా మన కృష్ణా నదినే ఇక్కడ పాతాళగంగ అని పిలుస్తారండి. పాతాళగంగ చూసుకొని రిటర్న్ పైకి వెళ్తాకి వచ్చామండి. ఈ రోప్వే దగ్గర చూడండి ఎంతమంది ఉంటారో వెయిటింగ్లో. అదిగోండి, వీళ్ళందరూ పైకి వెళ్తాకి వెయిట్ చేస్తున్నారనమాట. మొత్తం ఒకరి తర్వాత ఒకరు వెళ్ళాల్సిందే క్యూ లైన్లో. ఇక్కడి నుంచి వస్తే ఇది జైంట్ వీల్ లాగా అనిపిస్తుంది కదండి, కానీ ఇది రోప్వే. రోప్వేలో వ్యూ ఎంజాయ్ చేసుకుంటూ పైకి వచ్చేసాం. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.